పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। पढ़ेंगे रोज सामने कदर कोई न हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। గ్రంథంలో నుంచి సమయం కొరకు ఒక వాక్యాన్ని మనం ఆల్రెడీ వెనకాల ఫ్లెక్సీలో ఒక వాక్యాన్ని ఇవ్వడం జరిగింది. లూకాసు సువార్త 16వ అధ్యాయం కొద్దిగా వాళ్ళు లూకాసు సువార్త 16వ అధ్యాయం లూకాసు సువార్త 16వ అధ్యాయం 22వ వచనము నుంచి 25వ వచనం వరకు. లూకాసు సువార్త 16వ అధ్యాయం 22 నుంచి 25 వరకు ఉన్న భాగాన్ని మనం అందరూ కలిసి చూద్దాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం 22 నుంచి 25 వరకు ఉన్న భాగం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు కొనిపోబడాను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడాను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాత్ర పడుచున్నాను కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించినవి, అలాగునే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఎప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ప్రార్థన చేస్తాను. మా ప్రియపరులకు తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవం, మరి సమయంలో యోహాను గారు మీ మహిళకు వెళ్తూ వచ్చారు. ఈ సందర్భాన్ని పునస్కరించుకుని మరలా మేము తండ్రి మీ వాక్యం చుట్టూ చేరవచ్చేదని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు, దాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాము ప్రభువా. మరి ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమించి తండ్రి ఆసక్తిగా రాగలను మీ ప్రేమ బట్టి స్తోత్రాలు. ఇంకేమైనా నిర్లక్ష్యంగా ఉంటే వారిని త్వరపడి తీసుకురండి. మరి ఇతర శబ్దాంశం మమ్మల్ని తగ్గించండి ప్రభా. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మీ వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా మా అందరితో మీరు మాట్లాడండి. వందనాలు చేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. సహజంగా ప్రతి మీటింగులో 2 బ్యాచ్లు ఉంటారు. ఈ 2 బ్యాచ్లు ఎవరంటే, ఒకరు మీటింగ్కి వచ్చే బ్యాచ్, ఇంకొకరు చెప్పట్లేదు ఈటింగ్కి వచ్చే బ్యాచ్. మీటింగ్కి వచ్చే బ్యాచ్ వాక్యం వినటానికి వస్తారు, ఈటింగ్ వచ్చే బ్యాచ్ వాక్యం వినటానికి కాదు. అందుకే ప్రతి సంఘంలో ప్రతి స్థలంలో, కాబట్టి మన సంఘాల్లో కూడా మీటింగ్ బ్యాచ్ ఉంటారు, ఈటింగ్ బ్యాచ్ ఉంటారు. కాబట్టి మీటింగ్ బ్యాచ్ చాలా జాగ్రత్త దేవుని వాక్యాన్ని వినాలి. మనం చదివిన భాగం దగ్గరికి వద్దాం. లూకాసు వార్త దయచేసి 16వ అధ్యాయం సమయంలో చదవండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం నుంచి మనం చదువుదాం. చదవండి. ఆ వృద్ధుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి
పాతి పెట్టబడింది. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి క్రోణను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖం అనుభవించదివి, అలాగునే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీ యాతన పడుచున్నావు. సో ఈ సందర్భాన్ని అంత ఎఫెక్ట్గా లేదండి. ఈ సందర్భాన్ని మనము అర్థం చేసుకుంటే, ప్రభువుని యేసుక్రీస్తు వారు పరిశీలు మాట్లాడుతున్న సందర్భంలో ఈ ప్రత్యేకమైన మరి 19వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్న ఈ భాగాన్ని చెప్పారు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం మరి 14వ వచనంలో మనం చూస్తే, ధనాపేక్ష గల పరిశీలు ఈ మాటలు విని ఆయన అపహసించుచుండగా, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకుందరు గాని మీరు దేవుడు మీ హృదయములు ఎరుగును, మనుషుల్లో ఘనముగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యము. ఇక్కడ ప్రభు అన్యాయపు స్థితి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ నవ్వుకుంటా, ఏంటి ఇలా అంటారు, ఈరోజు ధనం లేకపోతే ఎవరైనా అసలు భూమి మీద బతకడం సాధ్యమా అని అనుకుంటున్న సమయంలో ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని ఎంతో స్పష్టంగా చెప్పాడు. ఈ లోకంలో ధనవంతుడుగా జీవించడమే గొప్పది అనుకుంటున్న పరిశీలకు ఆయన ఒక చక్కటి విషయాన్ని లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి 31వ వచనం వరకు రాయిస్తూ ఉన్న ఈ భాగం ఏదైతే ఉందో, ఇది చాలా మంది అనుకుంటున్నట్లు ఇది ఒక కథ కాదు, ఇది ఒక చరిత్ర. ఎందుకు కథ కాదు, ఎందుకు చరిత్ర అన్నామంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో మొదటి కారణం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించిన దినాల్లో ఆయన అనేకమైన ఉపమానాలు చెప్పారు. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు చిన్నవి కానీ పెద్దవి కానీ మొత్తం లెక్కేస్తే 48 ఉపమానాలు ఆయన తన జీవిత కాలంలో చెప్పారు. ఈ 48 ఉపమానాల్లో ఏ ఒక్క ఉపమానంలో కూడా ఆయన పేర్లు ప్రస్తావించలేదు. మీరు గమనిస్తే యేసు ప్రభువారు చెప్పిన ఏ ఉపమానములో ఆయన ఏ పేరు కూడా ప్రస్తావించలేదు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఆయన 3 రకాల ఉపమానాలు చెప్పారు. ఆ 3 రకాల ఉపమానాలు ఏంటి అని మనం చూస్తే, చూడండి, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలు తప్పిపోయినాయి. తర్వాత 8వ వచనంలో చూస్తే మరొక ఉపమానం ఏం చెప్పాడంటే, ఒక స్త్రీకి ఉన్న నాణ్యంలో ఒక నాణ్యము పోగొట్టుకుంది. అక్కడ స్త్రీ ఎవరో, అక్కడ గొర్రెల కాపరి ఎవరో తెలియదు. 11వ వచనం నుంచి మనం చివరి వరకు కూడా చూస్తే అక్కడ ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. సో ఇవన్నీ ఉపమానాలు. కానీ లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మనం చూస్తున్న ఈ భాగం ఏదైతే ఉందో ఆ భాగము కథ కాదు, ఇది ఒక చరిత్ర. రెండవదిగా మనం చూస్తే ఎందుకు ఇది కథ కాదు చరిత్ర అన్నామంటే, యేసు ప్రభువు చెప్పే ఆ మాట ఉచ్చారణ మీరు చూస్తే, ధనవంతుడు ఒకడు ఉండేను అన్నాడు. ఉన్నాడు, ఆల్రెడీ ఉన్న విషయాన్ని ఆయన ఎత్తి చెప్తున్నాడు. ఇది మరొక కారణం. మూడవ కారణం ఎలాగా అది కథ కాదు అంటున్నామంటే, లూకాసు వార్త 16వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం ఆధారం చేసుకోవచ్చు. చదవండి. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను, అంటే మోషే భూమి మీద జీవించిన దినాల్లో జరిగిన సంగతులను యేసుక్రీస్తు వారు తన జీవిత దినాల్లో ఎత్తి మాట్లాడుతున్నాడు. నిజానికి కథలో మోషే ఉండడు. ఒకవేళ కథలో మోషే ఉంటాడా? కథలో ప్రవక్తలు లేరు. ఎందుకంటే ఆ సందర్భాన్ని కూడా మీరు చూస్తే, ఎప్పటి నుంచి పరలోక రాజ్యం బలవంతంగా జొరబట్టబడుతుందని చెప్పాడంటే,
చూడండి దేవుని వాక్యం లోకసువార్త 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. 16 లోకసువార్త. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్యము సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడు ఆ రాజ్యములో బలవంతంగా జోరబడు. అంటే ధర్మశాస్త్రం ఉన్న దినాల నుంచి ఈ సువార్త ప్రకటించబడుతుంది. అందుకనే ధర్మశాస్త్రం ఉన్న దినాల్లోనే జీవించిన మోషే ప్రవక్తలు ఉన్న సమయంలో ఏ చరిత్ర అయితే జరిగిందో ఆ చరిత్రను యేసుక్రీస్తు వారు తన జీవిత దినాలు ఎత్తి ఆయన మాట్లాడుతున్నాడు. సో అందుకే మనం బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ఇది కథ కాదు అనే విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 3 విషయాలు చెప్పాను. ఎందుకంటే యేసు ఉచ్చన్న ఆయన ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు అనగనగా ఏం చెప్పలేదు. ఆయన ఉన్నాడు, ఆల్రెడీ ఆయన భూమి మీద ఉన్నాడు. తర్వాత పేర్లు ప్రస్తావిస్తున్నాడు. అతని పేరు ధనవంతుడు. ధనవంతుడికి ఎందుకు పేరు ప్రస్తావించలేదంటే నేను చెప్తాను. అక్కడ ఇంకో కొంతమంది పేర్లు ప్రస్తావించేది. ఈ భాగంలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి చెప్తారా? ఎవరి పేర్లు ఉన్నాయి? ఒకటి అబ్రహాం పేరు ఉంది, రెండో పేరు ఎవరిది ఉంది? లాజర్ పేరు ఉంది, మూడో పేరు ఎవరిది ఉంది? మోషే పేరు ఉంది. సో ఖచ్చితంగా పేర్లు ప్రస్తావించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ఒక చరిత్ర కాదు, ఇది క్షమించండి, ఇది ఒక కథ కాదు, ఇది ఒక చరిత్ర. సో ఈ కారణాలని మనం చూస్తే ఈ ఉపమానం ద్వారా అనేక విషయాలు దేవుడు తెలియచేయాలనుకుంటున్నాడు. అది ఆ దినాల్లో ఉంటున్న పరిస్థితులకు మాత్రమే కాదు, కానీ ఈరోజు సర్వ ప్రపంచానికి ఆయన అనేకమైన సందేశాలు ఈ భాగము ద్వారా ఆయన అందించాలి అని కోరుతా ఉన్నాడు. సో ఈ భాగంలో మనం చూస్తుంటే ప్రత్యేకంగా 2 వ్యక్తుల యొక్క గమ్యస్థానాల గురించి మాట్లాడుతున్నారు. చూడండి, ఈ భాగంలో మనం చూస్తే ప్రత్యేకంగా 2 వ్యక్తుల యొక్క గమ్యస్థానాలు ఏంటో మనకు అర్థమవుతుంది. ఒకటి లాజర్ అనే వ్యక్తి యొక్క గమ్యస్థానం ఏంటో మనకు అర్థమైపోతుంది. 2 ధనవంతుడు అని పిలువబడుతున్న వ్యక్తి యొక్క గమ్యస్థానం ఏంటో మనకి అర్థమైపోతుంది. అందుకే ఇప్పుడు ఒక పాట పాడింది. ఏం పాట అంటే 2 దారులు. వెంకటపాలెం రావడానికి 2 దారులు ఉన్నా, పరలోకానికి మాత్రం ఒకే ఒక దారి. మనిషి చనిపోయిన తర్వాత 2 దారులకి వెళ్ళాలి. ఒకటి పరలోకం లేదా నరకం, పాతాళం అని పిలువబడతా ఉంది. ఈ భాగాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే ఎన్నో శ్రేష్టమైన ఆధిక్యతలు ధనవంతులకు ఉన్నాయి, వాస్తవానికి లాజరుకి లేవు. ధనవంతుడికి ఏమున్నాయో మనం చూస్తే అవేవి లాజరుకి లేవు అనేది మనకు అర్థమవుతుంది. ఒక 7 విషయాలు ధనవంతుడికి ఇక్కడ ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. దాన్ని మొదటిది, ధనవంతుడు అసలు ఏమి కలిగి ఉన్నాడు? లోకసువార్త 16వ అధ్యాయం దయచేసి 19వ వచనం మొదటి భాగాన్ని మనం చూద్దాం. ధనవంతుడు ఏమి కలిగి ఉన్నాడు? చదవండి. చాలు. ధనవంతుడు ఒకడు ఉండేను అంటే అసలు అతని పేరు కంటే ముందు అతనికి ఉన్న ధనమే ఎక్కువ. అందుకే అతను ఏం పెడుతున్నారంటే ధనవంతుడు. ఇప్పుడు అతని దగ్గర ఏముంది చెప్తారా? అతని దగ్గర ఏముంది చెప్తారా? ధనం ఏముందండి? డబ్బు ఉంది, చాలా డబ్బు ఉంది. అందుకే బాగా డబ్బు ఉన్న వ్యక్తిని సహజంగా లభిస్తారు. ఆ స్టేట్ గారు ఉన్నారు సార్, అదేండి మన ఊర్లో బాగా డబ్బు సంపాదించాడు కదా, ఏదో మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ శాతం. సో అతని దగ్గర ఏమున్నాయంటే ధనం ఉంది. మరి లాజర్ దగ్గర ఏం లేదు, ధనం ఉందంటారా? ధనం ఉంటే ధనవంతుడు ఇంటి దగ్గర ఉండేవాడా? సహజంగా ధనం లేకపోతేనే మనం ఎలా ఉంటాం, ధనం ఉంటే మనం ఎక్కడ ఉన్నాం కూడా కదండి. ధనవంతుడి దగ్గర ఉన్న 7 ఆధిక్యతల్లో మొదటి ఆధిక్యత ఏంటంటే డబ్బు ఉంది, ధనం. చూడండి, ధనం ఉంటే ఏమైనా సాధించుకోవచ్చు అనుకోవటం ఒక పొరపాటు. అసలు నిజంగా చెప్పాలంటే బైబిల్ ఏమంటుందంటే ధనవంతుడిగా ఉండటానికి ఎక్కువ ప్రయాసపడద్దు అంటుంది. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే అని మాట్లాడింది బైబిల్. అంటే ధనవంతుడుగా జీవించడం తప్పు కాదు, కానీ ధనాన్నే ఆధారం చేసుకుని జీవించడం తప్పు. దేవుని ఎడల ధనవంతుడుగా జీవించకపోవటం చాలా పెద్ద పొరపాటు. అందుకే లోకసువార్త 12వ అధ్యాయంలో ఆయన ఒక సందర్భాన్ని నాకు చేస్తూ లోకసువార్త 12వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకున్నవాడు అలాగనే. చూడండి, ధనంగా జీవించడం తప్పు కాదు, కానీ ఆ ధనాన్నే ప్రేమించి దేవుడు లేకుండా జీవించడం అనేది చాలా పొరపాటు. ఆ లెక్కన ధనవంతులు పరలోక రాజ్యం వెళ్ళారంటే బైబిల్లో అబ్రహాం మొట్టమొదటి ధనవంతుడిగా మనం చూస్తాం. ఆదికాండం 13వ అధ్యాయంలో
కాబట్టి ధనాన్ని ప్రేమించి ధనాన్ని ఆధారం చేసుకుని ధనవంతుడిగా జీవించాలనే ఆశ కలిగి ఉండటం అనేది తప్పు అనేది బైబిల్ చెప్తుంది. సో ఈ ధనవంతుడి దగ్గర ఉన్న మొట్టమొదటి ఆధిక్యత ఏంటి అంటే ధనం. రెండవది ధనవంతుడి దగ్గర ఏముంది? రండి, లోకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఈ ధనవంతుడి దగ్గర ఏముందో మరోసారి మనం చదవండి. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని. చాలు. ఈ ధనవంతుడి దగ్గర ఏమున్నాయి? రెండవది అంటే చెప్పట్లేదు, ఏమన్నా చెప్పండి. ఊదా రంగు వస్త్రములు, చాలా ఖరీదైన వస్త్రాలు. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో రాజులు ధరించిన వస్త్రాలుగా కూడా మనం అవి చూస్తూ ఉంటాం. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో లూదియా అనే ఒక స్త్రీ కూడా ఈ ఊదా రంగు పొడిని అమ్మినట్లు కూడా మనం చూస్తున్నాం. వాటి గురించి నేను చూస్తున్నప్పుడు అవి చాలా విలువైన ఒక ఖరీదైన పౌడర్గా మనం చూస్తాం అన్నమాట. అవి నేను చాలా క్రితం చదివాను. కొన్ని వందల ఏమంటారు నత్తకులు లేకుండా చూడండి, సముద్ర వాటిలోంచి దొరికే లిక్విడ్ ద్వారా తయారు చేస్తారంట. కొన్ని లక్షల అవి కట్ చేస్తే ఆ లిక్విడ్ ద్వారా వచ్చే పౌడర్ని ఊదారంగా దాన్ని ఏంచేది. అంటే కేవలం అది బాగా ధనవంతులైన వారు మాత్రమే వాడగలిగిన పౌడర్గా కూడా మనం చూస్తాం. సో ఇతని దగ్గర ఏమున్నాయంటే ఖరీదైన వస్త్రాలు, చాలా విలాసవంతమైన వస్త్రాలు. చూడండి, మన దగ్గర కూడా 2 రకాల వస్త్రాలు ఉంటాయి. సహజంగా ఆదివారం వచ్చే వస్త్రాలు వేరు మందిరానికి. ఏమండి, ఆదివారం వేసుకొచ్చే వస్త్రాలు ఎలా ఉంటాయంటే సామాన్యంగా చాలా ప్లెజెంట్గా, చాలా చూస్తాకి ఏమంటే నీట్గా, చాలా క్లాసిక్గా ఉంటాయి. అదే కొన్ని ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి వస్త్రాలు అంటే అసలు మామూలుగా ఉండవు, అదిరిపోతాయండి. ఒకసారి అంబర్పేట అనే ఊరిలో గుడ్ ఫ్రైడే రోజు ఒకళ్ళందరూ బట్టలు వేసుకొచ్చారు. హైదరాబాద్ మెయిన్ సిటీలో ఉంటుంది. అయితే ఆ చర్చికి వెళ్ళి ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చి అన్నాడు, అన్న ఈరోజు మా సంఘంలో అందరూ చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చాడు. ఎందుకు ఏమైందంటే ఈరోజు గుడ్ ఫ్రైడే అన్నారు, యేసు సిలువేసిన రోజుని దాన్ని వాళ్ళు బాహాటంగా తెలియచేయడానికి అందరూ పాత బట్టలు చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చారంటే చాలా దుఃఖంతో ఉన్నాము, చాలా బాధతో ఉన్నాము. సో ఈ ధనవంతుడైతే పాత వస్త్రాలు ఏం ధరించలేదు, కానీ ఖరీదైన వస్త్రాలు, విలాసవంతమైన సుఖకరమైన ఒక విధంగా లోకంలో స్టేటస్ కలిగిన వస్త్రాలను అతను ధరించాడు. మంచిదే. కానీ లాజర్కి ఆ వస్త్రాలు ఉన్నాయా అంటే లాజర్కి వస్త్రాలు ఉన్నాయా? లాజర్కి వస్త్రాలు ఉంటే కుక్కలు వచ్చి అతని కురుపులు నాలుగుతానికి అవకాశం ఉండేదా అంటే లాజర్ దగ్గర లేనిది ధనవంతుడి దగ్గర ఉన్నది ఏంటంటే వస్త్రాలు. మూడవది, ధనవంతుడి దగ్గర ఏముంది? లాజర్ దగ్గర ఏముంది? దేవుని వాక్యం లోకాసు సువార్త 19వ అధ్యాయం చదువుదాము. 16వ అధ్యాయం 19వ వచనం చదవండి. లోకాసు సువార్త 16:19 చదవండి. ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను. అతడు కుడిపొత్తు నిండువాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి. చాలు. ఇప్పుడు ధనవంతునికి మరొకటి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఏంటంటే ధనవంతునికి హౌస్ ఏముందండి? ఇల్లు ఉందా లేదా? సహజంగా ఎంత పేదవాడికైనా, అసలు పేదవాడికి పెద్ద ఇల్లు ఉంటుంది తెలుసా మీకు? రోడ్ల మీద చాలా మంది అడుక్కునే వాళ్ళని చూసి మనం అనుకుంటే పాపం చాలా అనుకుంటే, మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, అలా ఈ టర్నింగ్లో కూర్చొని అడుక్కున్న అతనికి 3 అంతస్తులు బిల్డింగ్ ఉందన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఈ టర్నింగ్లో కూర్చొని అడుగుతూ ఉండొచ్చు, ఆయనకి 3 అంతస్తుల బిల్డింగ్ ఉందంట. ఇప్పుడు కాగితాలు తీసుకువెళ్ళి వాళ్ళు మనం చూసి చాలా చీప్గా మనం అనుకుంటే ఏమనుకుంటే వాళ్ళు ఆల్రెడీ 2-3 అంతస్తులు బిల్డింగ్ కట్టేసి ఒక ఆయన పేపర్లు వేసారు. చెన్నైలోనే ఎక్కడో ఈ మధ్య కాలంలో నేను పేపర్ చూశాను. అతను కాగితాలు అమ్ముకుంటాడు. అతనికి హౌస్ ఎంత 4 కోట్లు అంట. అతని ఇల్లు ఖరీదు 4 కోట్లు. 4 కోట్లు ఇల్లు ఖరీదు ఉన్న వ్యక్తి రోడ్డు మీద అడుక్కుంటూ ఉన్నాడు. మనకేమో ఒక 2 సెంట్లు రేకుల సెట్లు ఉంటే కనుక సీలింగ్ చేస్తే అసలు మామూలుగా మనం అయితే. నిజానికి ఈ ధనవంతుడి దగ్గర ఏముంది అనేది మనం చూస్తే మంచి చక్కనైన గృహం ఉంది. మరి లాజర్ దగ్గర గృహం ఉందా అంటే లాజర్ ఎక్కడున్నాడు తెలుసా? ఆ ఇంటి వాకిట పడి ఉన్నాడు. దేవుని వాక్యం నుంచి లోకాసు సువార్త 20వ వచనాన్ని మనం చూస్తే వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి. అంటే ధనవంతునికి ఇల్లు ఉంది, లాజర్కి ఇల్లు లేదు. ధనవంతునికి ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి,
లాజరుకి వస్త్రాలు లేవు. ధనవంతుడి దగ్గర చాలా డబ్బు ఉంది, లాజరు దగ్గర అవేవి. ఇంకేమున్నా చూడండి, ధనవంతుడి దగ్గర 21వ వచనాన్ని మనం చదువుతాం. చదవండి. అతని బల్ల మీద నుండి పడు రొట్టు ముక్కలతో. ఇప్పుడు ధనవంతుడి దగ్గర ఏముంది తెలుసా? శ్రేష్టమైన ఆహారం. నేను ఇలా చెప్తాను, టేబుల్ మీల్స్, మామూలు మీల్స్ కూడా కాదు. ఎక్కడ తింటాడు ఆయన? కింద కూడా కాదు. ఎక్కడండి? బల్ల మీద భోజనం చేస్తున్నాడు, శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు ధనవంతుడు. కానీ లాజర్కి అదంతా అసలు ఇల్లు లేనప్పుడు బల్ల ఎక్కడి నుంచి వస్తుంది? బల్ల లేనప్పుడు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? అతడు ఏమి ఆశిస్తున్నాడంటే, ఆ ధనవంతుడు తినగా మిగిలిపోయిన రొట్టె ముక్కల్లో కొద్దిగా ఏమన్నా పెడితే వాటితో చాలు నా కడుపును నింపుకోవటం. అంటే ఇప్పుడు ధనవంతుడి దగ్గర చాలా శ్రేష్టమైన ఆహార పదార్థాలు కూడా ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కొంచెం కిందకు వద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథం ధనవంతుని దగ్గర ఏముంది అంటే, ధనం ఉంది, ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి, చక్కని ఇల్లు ఉంది, మరి చక్కని ఆహారం ఉంది. ఇక్కడ ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ధనవంతుడికి ఏముంది? 27వ వచనం, లూకాసు వార్త 16వ అధ్యాయం చదవండి. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఇప్పుడు ధనవంతుడికి ఏముందంటే ఒక ఫ్యామిలీ. ఏముంది చెప్పండి? ఒక కుటుంబం. బహుశా ధనవంతుడికి బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళి, డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి చాలా మంది ఉన్నారు. 5 అన్నదమ్ములు ఉన్నారు. వారికి పెళ్ళి అయ్యి వారికి పిల్లలు పుట్టామంటే అదే ఒక సంఘం. ఎంతమంది ఉంటారు చూడండి. నేను అనుకుంటే ధనవంతుడు చనిపోయినప్పుడు రంగరంగ వైభవంగా డీజే పెట్టి ఉంటాడు, ఖచ్చితంగా పెట్టి ఉంటారు. ఎందుకు తెలుసా? ధనవంతుడు కాబట్టి. ఎంతో ప్రకటన, ఊరంతా ఫ్లెక్సీలు, ఆడంబరంగా పూల గుత్తిలతో సంతోషంగా తీసుకెళ్ళి గొప్ప ఫ్యామిలీ ఎవరికి ఉంది అంటే ధనవంతునికి ఉంది. మరి లాజర్కి ఎవరైనా అన్నారా? లాజర్ చనిపోయినప్పుడు ఎవరైనా తీసుకెళ్లారా? అసలు లాజర్ని ఎవరైనా లాక్కెళ్ళారా? లాజర్ని అసలు సమాధి చేస్తుంటే బైబిల్లో ఉందా? చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. లాజరు చనిపోయినప్పుడు కనీసం ఒకవేళ అనుకుంటాను, తనకి నాన్న వారు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా దగ్గర రావట్లేదండి. ఈ లాజర్కి ఫ్యామిలీ అసలు ఉన్నట్లు మనకి బైబిల్లో కనబడట్లేదు. చూడండి, ధనం అంటే మన దగ్గర కనపడిన ఫ్యామిలీ అంత ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, అనుకోకుండా లాటరీలు 7 కోట్లు దొరికినాయి అనుకో, రాత్రి వచ్చినాయి, తెల్లారి చుట్టాలు వస్తారు మనకి. మేము గుర్తున్నామా? మీ బాబు వాళ్ళ పిన్ని కొడుకులు మేము. అసలు వాళ్ళు ఎవరు మనకు తెలియదు. సహజంగానే చుట్టూ అసలు గుర్తుండదు. చూడండి ఎలా ఉంటుందంటే, దూరపు చుట్టాలు కూడా ఎప్పుడో ముక్కు పచ్చమినలు కూడా మన దగ్గరికి ఎప్పుడు వస్తారంటే ధనం ఉంటే. ఇది నిజమే కాదా? ధనం లేకపోతే ఎవరైనా వస్తారా? డబ్బు లేకపోతే ఎవరైనా వస్తారా? అసలు పేరు ప్రఖ్యాత లేకపోతే ఎవరు వస్తారా? కాబట్టి అతన్ని అనుకుంటే ఖచ్చితంగా కుటుంబమే కాదు, సమాజం కూడా అతను చుట్టూ ఉన్నారు. కానీ లాజరు చుట్టూ ఫ్యామిలీ లేరు, జనం లేరు, సమాజం లేరు, ఎవరు లేరు. ఇప్పుడు ఎన్ని విషయాలు మనం చూసామంటే, 5. 6 ఏంటి? ధనవంతుడు ఏముంది అనేది మనం చూస్తే, తరణి సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖము అనుభవించుతివి. చాలు. ధనవంతుడికి ఎలాంటి జీవితం అంటే ఏముందంటే సుఖకరమైన జీవితం ఉంది. ధనవంతుడికి ఏముంది? సుఖం అండి. ఇవన్నీ ఉన్నాయి. ఏం కావాలంటే అది ఉంది. ఏం కావాలంటే అది ఉంటే ఇంకేముంది బాధ. ఇక అప్పుడు ఇంకా జొమాటో లేకపోయినా పర్లేదు. జొమాటోలోకి ఎంతమంది ఆయన దగ్గర తీసుకొచ్చేవాళ్ళేమో. ఏది తినాలంటే తిన్నాడు, ఏది తాగాలంటే తిన్నాడు. స్వేచ్ఛ. నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టుగా. ఈరోజు చికెన్ తిన్నాడు, రేపు మటన్ కాదు, ఏదైనా తింటాడు. అసలు ఇది ఎప్పుడు దొరకందయ్యా నాకు అది తినాలనిపిస్తే అది ఏదైనా సరే అది తింటాడు. ఎందుకంటే సుఖకరమైన జీవితం, విలాసవంతమైన ఇల్లు, శ్రేష్టమైన వస్త్రాలు, చాలా విలువైన ఆహార పదార్థాలు ఇవన్నీ ఉండి అతడు ఏ రోజు సుఖపడుతున్నాడంటే ప్రతి దినమంట. చూడు ఏం రాశాడండి 19వ వచనం చివరి భాగంలో, ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడు. చూడు, ఈ లోకంలో చాలాసార్లు మనం ఈ లోకంలో సుఖం కలిగి జీవించి, నేను అంటాను ఈ సుఖంలో ఈ సుఖాన్ని కలుగు చేసిన దేవుడు ఎవరో అని మర్చిపోయి కనుక జీవిస్తే అది పెద్ద పొరపాటు. దేవుడు మనకు మంచి ఇల్లు ఇస్తే మంచిదే, కానీ ఎప్పుడు కూడా ఈ ఇల్లు ఇచ్చిన దేవుడిని
మర్చిపోకూడదు. దేవుడు ధనం ఇస్తే మంచిదే, కానీ ధనం ఇచ్చిన దేవుడిని మర్చిపోకూడదు. దేవుడు ఆహారం ఇస్తే మంచిదే, కానీ ఆహారం ఇచ్చిన దేవుడిని మర్చిపోకూడదు. దేవుడు వస్త్రాలు ఇస్తే మంచిదే, వస్త్రాలు వేసుకోవద్దని కాదు, వస్త్రాలు మంచి కొనుక్కోవద్దని కాదు, కానీ ఆ వస్త్రాలు ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతుంది పొరపాటు. ఈరోజు నేను అంటాను, ఇన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో మరొకటి కూడా ఉంది. ఏంటంటే ప్రతి దినము సుఖపడుతున్నాడు అంటే అతనికి మంచి ఆరోగ్యం ఉంది. ఏముంది చెప్పండి? ఒకవేళ ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తా అంటే ఒకరోజు బాధ, ఒకరోజు హ్యాపీ, ఒకరోజు హాస్పిటల్కి. కానీ లాజర్కి అది లేదు. లాజర్కి ఆరోగ్యం ఉందా? 20 వచ్చిన మనం చూస్తే లోక సువార్త 16వ అధ్యాయం, లాజరు ఒక దరిద్రుడు ఉండేను, వాడు కురుపులతో నిండిన వాడై. ఇప్పుడు లాజర్కి ఆరోగ్యం ఉందంటే చూడండి ఎంత బాగుంది. లాజర్కి లేని 7 విషయాలు ఇక్కడే మనం చూడవచ్చు. లాజర్ దగ్గర ఏం లేదంటే దరిద్రుడు అంటే ఏం లేదు, ధనం లేదు. లాజర్ కుక్కలు అతని కురుపులు లాగుతున్నాయి, అతను ఏం లేవు, వస్త్రాలు లేవు. లాజర్ జీవితంలో ధనవంతుని ఇంటి వాకిడి పడి ఉన్నాడు అంటే ఏమి లేదు, ఇల్లు లేదు. లాజరు బల్ల మీద పడే రొట్టె ముక్కలు తినాలనుకున్నాడు, అతను ఏమి లేదు, ఆహారం లేదు. లాజర్ జీవితంలో మరి తను తీసుకెళ్ళిన వారు కానీ తనతో ఉన్నవారు కానీ ఎవరు కనబడట్లేదు అంటే ఎవరు లేరంటే లాజర్కి కుటుంబం లేదు, సమాజం లేదు, ఎవరు వస్తే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎవరు లేరు. పేదలతో ఫ్రెండ్షిప్ ఎవరు చేస్తారు చూడండి. ఒకవేళ మనం పేదలుగా ఉంటే కనుక సహజంగా లోకంలో ఎవరు కూడా మనతో స్నేహం చేయడానికి ఇష్టపడరు. ఇంకా చూస్తే ధనవంతుడికి ఏముంది అంటే సుఖం ఉంది. మరి లాజరు ఏమనిపించాడు అంటే చూడండి, ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే 25వ వచ్చిన మధ్య భాగం నుంచి మనం చూస్తే, అలాగున్న లాజరు కష్టం అనుభవించనని. అంటే లాజరు ఏమనుభవించాడు ఈ భూమి మీద చెప్పండి? ఆహారం లేక, ఇల్లు లేక, కుటుంబం లేక, తర్వాత బట్టలు లేక, డబ్బు లేక, ఏమీ లేక ధనవంతుడి ఇంటి వాకిట ప్రతి దినం అతను సుఖపడుతున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు చెప్పండి? బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, కష్టపడుతున్నాడు. ఎంతో దుఃఖంతో లాజరు జీవించాడు. ఆఖరిది ధనవంతుడు ఏమి కలిగి ఉన్నాడంటే మంచి ఆరోగ్యాన్ని. ఎందుకంటే ప్రతి దినం సుఖం ఉంది, అతనికి ఏ రోజు కూడా బాధ లేదు. కానీ లాజరు ఏ రోజు సుఖపడడం లేదు, ప్రతిదినం అతని కురుపులతో ఎంతో బాధపడుతున్నాడు. కానీ ఇన్ని వ్యత్యాసాలు ఉన్న ఒక దాంట్లో మాత్రం ఇద్దరు ఈక్వల్. ఏంటో చెప్తారా? ఒక దాంట్లో మాత్రం ఇద్దరు ఈక్వల్. ఏం తెలుసా? మరణం. ధనం ఉన్న వ్యక్తి చనిపోతాడు, ధనం లేని వ్యక్తి చనిపోతాడు. బట్టలు కలిగిన వ్యక్తి చనిపోతాడు, బట్టలు లేని వ్యక్తి చనిపోతాడు. ఇల్లు కలిగిన వ్యక్తి, ఆహారం కలిగిన వ్యక్తి, సుఖము కలిగిన వ్యక్తి, కుటుంబం కలిగిన వ్యక్తి, ఆరోగ్యం కలిగిన వ్యక్తి కూడా చనిపోతాడు. చూడండి, ఈ వర్తమానం ద్వారా ఏం నేర్చుకుంటామంటే మరణం తప్పించుకుంటా ఎవరి వశము కాదు. మరణము చూడని నరుడు భూమి మీద లేడు. కీర్తన గ్రంథం, దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. కీర్తన గ్రంథం దయచేసి చూడండి. కీర్తన కీర్తన గ్రంథం దయచేసి మరణం 48వ కీర్తన అనుకుంటా. ఒక నిమిషం. 89వ కీర్తన 48వ వచ్చిన కీర్తన 89:48 చదండి. మరణమును చూడక బ్రతుకు నరుడు చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చేరి వచ్చిన మనందరం కూడా ఒక విషయాన్ని కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏంటి అంటే ఈ భూమి మీద నీకు ఏమి కలిగి ఉన్నా ఏమి లేకపోయినా, ఈ భూమి మీద నువ్వు ఏ స్థితిలో బ్రతుకుతున్న వ్యక్తివైనా ఒక దినం నువ్వు ఫేస్ చేయాల్సింది ఏంటంటే డెత్, మరణం అందరికీ ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించాలి. ఏఆర్ స్టీవెన్సన్ గారని ఒక పాట రాశాడు మొదటి ఆల్బమ్లో. తను మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలోనే కలవవలెనురా, తీసుకుని పోలేడు పూచకపులైనా నీ సంపాదన విడువవలెనురా. మనిషిగా పుట్టిన వ్యక్తి మహాత్ముడైనా, మహాత్మా గాంధీ చనిపోలేదా? నేను డౌట్ ఉంది ఏంటి? మహాత్ములైనా చనిపోవాలి, పేదలైనా చనిపోవాలి, ధనవంతులైనా చనిపోవాలి, పేదలైనా చనిపోవాలి, జ్ఞానవంతులైనా చనిపోవాలి, వెర్రివారైనా చనిపోవాలి.
ఎర్రవారైనా చనిపోవాలి, నల్లవారైనా చనిపోవాలి, భారతీయులను చనిపోవాలి, అమెరికాలోనే చనిపోవాలి, ప్రాంతం ఎక్కడైనా స్థితిగతులు ఏదైనా మరణం తథ్యం, మరణం తథ్యం, మరణం తథ్యం. అయితే ఇక్కడ మరొక దాంట్లో మనకి వ్యత్యాసం కనిపిస్తుంది. మరణం ఓకే ఈక్వల్, కానీ గమ్యం వేరు. ప్రతి మనిషికి మరణం, ప్రతి వ్యక్తి వెళ్ళే గమ్యం వేరు. ఒక వ్యక్తి ధనవంతుడుగా జీవించిన వ్యక్తి చనిపోయాడు, బీదగా బ్రతికిన లాజరు, బహు దరిద్రుడిగా జీవించిన లాజరు చనిపోయాడు. అయితే లాజరు ఎక్కడికి వెళ్ళాడు అనేది మనం చూస్తే ముందుకు ఆ మాట చూద్దాం రండి. సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం నుంచి అతను ఎక్కడికి వెళ్ళాడు అంటే 25 వచనాన్ని, అసలు అతను చనిపోయినప్పుడు ఏం జరిగిందో కూడా మనం చూస్తామా. 22వ వచనం చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు. కాబట్టి లాజరు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? దేవుని దూతలు వచ్చారు. ఈరోజు నేను అంటాను, ప్రతి క్రైస్తవుని మరణం ఎవరు తీసుకెళ్తారంటే అంటే ఇక్కడ ఒక విషయం కూడా మనకి అర్థమవుతుంది. అంటే మరణం తర్వాత మనిషి జీవితం ముగింపు కాదనమాట. ఈ యొక్క స్టోరీ క్షమించండి, ఈ యొక్క చరిత్రలో మనకి ఏం అర్థమవుతా ఉంది అంటే మనిషికి మరణం తథ్యం అనేది అర్థమవుతా ఉంది. మరణం తర్వాత ముగింపు కాదు. చాలా మంది అనుకుంటారు మరణం తర్వాత జీవితం అయిపోయింది, మరణం తర్వాత ఇంతటితో క్లోజ్. అసలు బైబిల్ ఏం చెప్తుందంటే ఆఫ్టర్ డెత్, మరణం తర్వాతే జీవితం అసలైంది ప్రారంభం. ఒక క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే నువ్వు మరణం తర్వాతే అసలైన జీవితంలోకి నువ్వు ఎంటర్ అవుతావు. ఇప్పుడు మనం కిలో బూందీ కొంటానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా శాంపిల్ పెట్టంటే కొద్దిగా పెడతారు. ఇప్పుడు పెట్టట్లేదు, కొన్ని స్థానాల్లో పెడుతున్నారు. మనం ఆ శాంపుల్ చూసుకుని ఇదే బూందీ అనుకోకూడదు, అసలైన కొనాల్సిన ఉంది. అలాగే దేవుడు నీవు నిత్యత్వంలో ఎలా జీవిస్తావో తెలుసుకోవడానికి ఆయన శాంపుల్గా నిన్ను పంపించిన లైఫ్ ఏంటంటే ఈ 70, 60, 100 years. ఇది శాంపుల్ లైఫ్. మనం ఏమనుకున్నామంటే అసలు శాంపుల్ ఒరిజినల్ అనుకుంటున్నాం. ఈ 70 సంవత్సరాలు 60 సంవత్సరాలే ఇదే జీవితం. అసలు ఇది జీవితం కాదు, ఇది శాంపుల్. నువ్వు ఎలా బ్రతుకుతావో, నీ నిత్య నిర్ణయం ఎలా నిర్ణయించాలో ఆయన ఈ జీవితాన్ని బట్టి ఆయన నిర్ణయించడానికి పంపాడు. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 60, కొంతమందికి 100 సంవత్సరాలు. అయితే ఈ జీవితము శాశ్వతం ముగింపు కాదు. మరణించిన తర్వాత దేవుని దూతలు లాజరుని తీసుకెళ్ళడానికి పరలోకం నుంచి దిగి వచ్చినట్టు మనం చూస్తున్నాం. లాజరు ఆత్మను పరలోకమునకు లేదా అబ్రహాము రొమ్మునకు పరదైసునకు తీసుకువెళ్ళిపోతున్నట్లు మనం చూస్తున్నాం. కానీ ధనవంతుడికి ఆ పేరు రాయలా. చూడండి లోకసువార్త 16వ అధ్యాయం ధనవంతుడి గురించి ఏం రాశాడు? 22వ వచనాన్ని మనం చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత చూడండి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇది లాజరు గురించి రాశాడు. మన ధనవంతుడి గురించి ధనవంతుడు కూడా చనిపోయి ఏం రాశాడు? ఒక సింపుల్ గా ఆ చచ్చడి పడేశారు అన్నట్టు రాశాడు. ధనవంతుడు కూడా చనిపోయి ఏమయ్యాడండి? పాతి పెట్టబడ్డాడు. ఒకవేళ అది వైభవంగా జరిగి ఉండొచ్చు, తన అంతిమయాత్ర అనేకమైన న్యూస్ మీడియాలో చెప్పి ఉండొచ్చు, లక్షలాది జనం వచ్చి ఉండొచ్చు, కొన్ని కోట్లాది పూల గుర్తులతో అతని మీద విసిరి ఉండొచ్చు, ఎంతో వైభవంగా జరగవచ్చు. కానీ అతడు చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు అనే వాస్తవాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. అయితే వేరే గమ్యం ఏంటి, వేరే ముగింపు ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే ప్రియులారా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి అంటే లాజరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అంటే 25వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఏంటంటే ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఇప్పుడైతే లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. చూడండి, భూమి మీద దరిద్రుడిగా జీవించిన, భూమి మీద ధనం లేకుండా జీవించిన, భూమి మీద సరైన వస్త్రాలు లేకుండా జీవించిన, భూమి మీద నాన్న వారు పలకరించే వ్యక్తి లేకుండా జీవించిన, భూమి మీద మంచి ఆహార పదార్థాలు లేకుండా జీవించిన, భూమి మీద చక్కని నివాసం లేకుండా జీవించిన, ఒకరోజు చనిపోయిన తర్వాత లాజరు గమ్యం ఏంటి అంటే శాశ్వత కాలం దేవునితో సమాధానకరమైన, సంతోషకరమైన, నెమ్మదికరమైన, విశ్రాంతికరమైన స్థలంలోనికి లాజరు వెళ్ళినట్లు మనం చూస్తుంటున్నాం. అయితే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? చనిపోయిన తర్వాత మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాడు అంటే చూడండి, ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఎక్కడికి వెళ్ళాడు. చూడండి 23వ వచనంలో మనం చూస్తుంటున్నాం. 23వ వచనంలో అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి?
ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో ఏముంది? ఇక్కడ మీకు గుర్తు చేస్తా చూడండి ఏమేముంది పాతాళంలో. 24వ వచనం మధ్య భాగం బట్టి, నేను ఈ అగ్ని జ్వాలలో, పాతాళంలో ఏముంది? అగ్ని జ్వాల ఉంది. ఆ అగ్ని జ్వాల ఎలాంటిది? ఆరిపోనిది. మార్కు సువార్త 16వ అధ్యాయంలో, మార్కు సువార్త 16వ అధ్యాయంలో నరకమున్న వారి అగ్ని ఆరిపోదు అనే మాట మనం చూస్తున్నాం. మార్కు సువార్త చూడండి, దేవుని వాక్యం ఇచ్చిన మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయంలో నరకమున్న వారి అగ్ని ఆరిపోదు అనే మాట కూడా మనం చూస్తుంటున్నాం. మరి 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం ఇక్కడ మనం చూస్తే 48వ వచనంలో, నరకమున్న వారి పురుగు చావదు, వారి అగ్ని ఆరిపోదు. చూడండి, పాతాళంలో అగ్ని జ్వాల ఉంటది. అది ఆరిపోయే అగ్ని జ్వాల కాదు, కాలిపోయే అగ్ని జ్వాల. వారి బాధ సంబంధమైన పొగ. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం ప్రకారం యుగ యుగాలు లేచును. ఇప్పుడు పాతాళంలో నిత్యము అగ్ని ఉంది, నిత్యము కాలిపోయే స్థలం, నిత్యము మంటలు ఆరిపోని స్థలం ఏది ఏంటంటే అది పాతాళం. ఇంకా ఏముంది పాతాళంలో మనం చూస్తే, ఇంకా త్వరగా మనం చూస్తాం, త్వరగా ముగించేద్దాం. 16వ అధ్యాయం లోక సువార్త దయచేసి చూడండి ఏముంది పాతాళంలో అంటే 23వ వచనం ప్రకారం పాతాళంలో బాధ ఉన్నట్లు మనం చూస్తున్నాం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, అగ్ని ఉన్న స్థలం, బాధ ఉన్న స్థలం. లోక సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో యాతన పడుచున్నాను అన్నాడు. యాతన పడే స్థలం, కేకల వేసి చెప్పాడు, కేకలు వేసే స్థలం. 28వ వచనం ప్రకారం వేదనకరమైన స్థలం, వేదన ఉంటున్న స్థలం. వేదన ఉంది, యాతన ఉంది, కేకల ఉన్నాయి, బాధ ఉంది, అగ్ని ఉంది. నెమ్మది లేని స్థలం ఏదైనా ఉందంటే అది పాతాళం. ఎందుకు వెళ్ళాడు తెలుసా పాతాళానికి? చాలా కారణాలు ఉన్నాయి. నేను ఒక 5 కారణాలు గుర్తు చేసి కొడుకు ముగించేస్తా. ఎందుకు ఆ వ్యక్తి పాతాళానికి వెళ్ళాడు ఇది మనం తెలుసుకోవాలి ఈరోజు. మొదటి కారణం ఏంటి అంటే అతడు ధనాన్ని ప్రేమించాడు. ఎందుకంటే దేవుడు అతని పేరు ఎందుకు రాయలేదు ఇప్పుడు చూపిస్తా చూడండి. సామెతల గ్రంథం దయచేసి 10వ అధ్యాయం, సామెతల గ్రంథం దయచేసి 10వ అధ్యాయం 7వ వచనం 2వ భాగాన్ని మనం చూస్తాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం 2వ భాగం. భక్తిహీనుల పేరు చాలు. అంటే దేవునికి ఎవరి పేరు ఇష్టం ఉండదు చెప్పండి? అందుకే లాజరు పేరు రాస్తున్నాడు, మోషే పేరు రాస్తున్నాడు, అబ్రహాం పేరు రాస్తున్నాడు, ధనవంతుడి పేరు ఎందుకు రాయాల? అతడు ఒక భక్తిహీనుడు, ధనాన్ని ప్రేమించాడు, ధనాపేక్షగా జీవించడానికి ఇష్టపడ్డాడు. దేవుని కంటే, మనుషుల కంటే, ఎదుటి వ్యక్తి కంటే అతని జీవితంలో ఎక్కువ ఏంటంటే ధనమే. ఈరోజు ధనాన్ని మాత్రమే ప్రేమించే వ్యక్తివైతే, లోక సువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరచనివి ఎవరివి? ఒకవేళ ధనమే శాశ్వతం, ధనంతో నేను ఏమైనా చేయగలను, డబ్బు ఉంటే నాకు అన్ని ఉన్నట్లు అనుకుని డబ్బుని మాత్రమే ప్రేమించి డబ్బు ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి భక్తిహీనుడుగా, బుద్ధిహీనుడుగా, వెర్రివాడుగా నీవు జీవిస్తాయి. ఒకరోజు చనిపోతున్న ఎదురు చూడాల్సిన స్థలం ఏంటంటే అగ్నిగంధకాలతో మండే గుండం, యాతన పడే స్థలం, వేదన పడే స్థలం, పండ్లు కొరికే స్థలం, కేకలు వేసే స్థలం, అదే పాతాళం. శాశ్వత కాలము దేవునికి దూరం అయిపోయి రొమ్ము కొట్టుకునే స్థలం ఏది అంటే అదే పాతాళం. ఒకటి, అతడు ధనవంతుడుగా మాత్రమే బ్రతికాడు కానీ అతడు ధనాన్ని తప్ప దేవుణ్ణి ప్రేమించినట్లు బైబిల్ గ్రంథంలో మనకి కనబడతాడు. రెండోది చూడండి, అతడు ఎందుకు పాతాళానికి వెళ్ళి ఉంటాడు అంటే రెండో కారణాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. ఒక 5 కారణాలు మనం చూస్తాం. లోక సువార్త దయచేసి 16వ అధ్యాయం, లోక సువార్త దయచేసి 16వ అధ్యాయం. ఈ సమయంలో 20-21 వచనాలు మనం చదవండి. లాజరు ఒక దరిద్రుడేను, వాడు కురుపులతో నిండిన వాడే, ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతను బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరేను. అయితే కాక ఆ కుక్కలు వచ్చి వాని కురుపులు కూడా. కాబట్టి ధనవంతుడు ఎందుకు పాతాళంలోకి వెళ్ళాల్సి వచ్చింది అంటే, ఒకటి, అతడు దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించాడు, భక్తిహీనుడుగా జీవించాడు. అందుకే అతని పేరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయటానికి ఇష్టపడలేదు. రెండవ కారణం ఏంటంటే అతడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్న ధర్మశాస్త్రాన్ని అతను నిర్లక్ష్యం చేశాడు. ఈరోజు దేవుడు మనకి ఏదైనా ఇచ్చుంటే అది మనం మన పొరుగు వారికి అది ఇవ్వాలా? ఇది ధర్మశాస్త్రం. నిన్ను వల్లే ఎవరిని ప్రేమించాలి చెప్పండి? అరే రోజు బయటకు వచ్చేటప్పుడు, రోజు వెళ్ళేటప్పుడు ఇంటి వాకిట పడుంటున్న లాజరును చూస్తున్నట్టు. అందుకే ఏమన్నాడు అబ్రహాము, జ్ఞాపకం తెచ్చుకో. ధనవంతుడా, ఏ జ్ఞాపకం తెచ్చుకోవాలి? లోక సువార్త 16వ అధ్యాయం 25వ వచనం,
మధ్య భాగం. అలాగునే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం మర్చిపోవద్దు. మర్చిపోతున్నావా? నువ్వు ఇంటి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు కనపడ్డారు? లాజర్. ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరు కనపడ్డారు? లాజర్. నువ్వు లోన బిర్యానీ తింటున్నావు, ఎవరు గుర్తు రావాలా? లాజర్. కానీ నీకు ఎవరు గుర్తు రాలేదు? లాజర్. కనీసం నాకు కలిగింది. ఎప్పుడు మనకు కలిగింది మందని ఎప్పుడు అనుకోవద్దండి. నాకు నాది 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 అంతా నాదనుకోవద్దు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించలేకపోతే, నీ కలిగిన దాంట్లో నీ పొరుగు వారికి నువ్వు పాలు ఇవ్వకపోతే ఒక దినం దేవునికి మనం లెక్క చెప్పాలి. బైబిల్ ప్రకారం చెప్పాలంటే దేవుడు మనకిచ్చే ప్రతి రూపాయిలో 7 భాగాలు ఉన్నాయి. ఓయమ్మ ఇప్పుడు చెప్తారు ఏం లేని పనుకోండి, ఇప్పుడు చెప్పండి. మీకు ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే నీకు వచ్చే ప్రతి రూపాయిలో 7 భాగాలు ఏంటో తెలుసుకోవాలంటే రండి, ఎరిచిన ప్రార్థన మందులో నేను ఉంటాను. మీకు ఆ విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్తాను. మనకు ఒక భాగం చెప్తాను ఏంటంటే దేవుని భాగం. నీకు వచ్చే ప్రతి దాంట్లో ఎవరి భాగం ఉంది చెప్పండి? దేవుని భాగం. అలాగే పేదల భాగం కూడా ఉంది, నీ పొరుగు వారిని ప్రేమించడం. అందుకే నిజమైన భక్తి, నిష్కలంకమైన భక్తి అంటే ఏంటి అనుకున్నారు? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో చెప్పాడు చూడండి. నిజమైన భక్తి ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, ఆ విధవరాండ్రును వారి ఇబ్బందుల్లో, దిక్కులేని పిల్లలను, విధవరాలను, ఆహారం లేని వారిని పరామర్శించడం. మరి అది చేశాడు ధనవంతుడు. ఈరోజు ఒకవేళ నివాళాలు బ్రతుకుతుంటే, నీ పొరుగు వారి విషయంలో బాధ్యత రహితంగా బ్రతుకుతుంటే ఒక దినం నువ్వు ఎంతో నష్టపోవాలనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నావు. మరికొన్ని విషయాలు త్వరగా చూద్దాం, ఎందుకంటే వాతావరణం కూడా తయారుంది. లూకాసువార్త 16వ అధ్యాయం. ఎందుకు ఆ ధనవంతుడు వెళ్ళాడు పాతాళానికి మనం చూస్తే త్వరగా మనం చూస్తాం. 23వ వచనం చూడండి. 23వ వచనం లూకాసువార్త 16:23 చదవండి. 29 చదువు. 29. అందుకు అబ్రహాము వారి మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. ఎవరి మాటలు వినాలండి? చూడండి, భూమి మీద దేవుడు మోషే ప్రవక్తలను పెట్టాడు. చూడండి, ఈరోజు చాలా మంది దేవుని సేవకులు, దేవుని భక్తులు ఎవరైతే ప్రవక్తలుగా ఉన్నారో వారి మాట వినకపోతే ఎక్కడికి వెళ్తారంటే, బైబిల్ చెప్తాను, నా మాటలు కాదు. ఎక్కడికి వెళ్తారండి? ఈరోజు నిర్లక్ష్యంగా పెడచవని పెట్టి ఎంత చెప్పినా వినుకోకుండా నా ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే, దేవుని ప్రవక్తులు, దేవుని దాసులు చెప్పే మాటలు నీవు వినుకోకుండా పెడచవని పెడితే, నిర్లక్ష్య వైఖరిని జీవితంలో ప్రవర్తిస్తూ ఉంటే ఒకరోజు నీ గమ్యాన్ని నువ్వే రాసుకుంటున్నట్లు. ఎక్కడికి వెళ్తావంటే అనుమానం లేదు, ధనవంతుడు నరకానికి వెళ్ళడానికి కారణం అదే. ఇంకొక మాట చూపిస్తా చూడండి. ఏంటంటే లూకాసువార్త 16వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే, అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును ఎందుకు అతలను వెళ్ళాడంటే ఇష్టానుసారంగా జీవించాడు. అది కారణం. నీకు ఇష్టమైనట్టు నువ్వు జీవిస్తే ఎక్కడికి వెళ్తావు? ఏమండి, నీకు ఇష్టమైనట్టు నువ్వు జీవిస్తే ఎక్కడికి వెళ్తావు? నరకమే. ఒకసారి ఒక పత్రిక చూసా, నరకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అని రాశాడు ఆ పత్రిక మీద. నరకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అంటే, నేను ఆతృతగా ఏముందబ్బా లోన ఏమి రాశాడు బా, నరకానికి వెళ్ళాలంటే ఏం చేయాలని చూస్తే ఏమి చేయాల్సిన పని, నువ్వు ఎట్టున్నావు అట్టకుండా చాలు అన్నాడు. ఇష్టానుసారంగా జీవించే మానవుడు నా డబ్బు, నా ఇష్టం, నా కన్ను, నా చెయ్య, నాది అడుగురు బతికితే ఒకరోజు నరకంలో ఖచ్చితంగా వెళ్ళాలి. బాధ ఏంటంటే నరకంలో నువ్వు వెళ్ళిన తర్వాత ఎంత ఏడ్చినా ప్రార్థనకి జవాబు లేదు, ఛాన్స్ అయిపోతే అవకాశం లేదు. ఇంకొక కారణం చూపించిన తండ్రి దేవుని వాక్యం ఇచ్చి లూకాసువార్త 16వ అధ్యాయం 30 వచ్చి ఇది చూసి మనం ప్రార్థన చేస్తాం. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి, చదవండి. అతడు తండ్రివైన అబ్రహామా అలాగ అనవద్దయ్యా, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు అంటే. ఇప్పుడు అతను ఎందుకు పాతాళానికి వచ్చాడో, తన అన్నదమ్ముడు ఎందుకు పాతాళానికి రాకూడదు కూడా తెలుసు. ఎందుకు కారణం చెప్పండి? మారు మనసు పొందితే వాళ్ళు రారు. నేను మారు మనసు పొందలేదు. ప్రశ్న ఏంటంటే, ఒకవేళ నీవు ఇంతవరకు కూడా మారు మనసు పొందకుండా ఉంటే, యేసు క్రీస్తుకి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వకపోతే, నీవు ఈ లోకం వదిలిన తర్వాత నిత్య నాశనానికి వెళ్ళక తప్పదు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ముందు ధనవంతుడు చనిపోవచ్చు కదా, లాజరు ఎందుకు చనిపోయాడంటే దేవుడు అది కూడా పాఠం. ధనవంతుడా నీ కళ్ళ ముందే మరణం ఉంది, ధనవంతుడా నీ కళ్ళ ముందే లాజరు చనిపోయాడు, నీకు ఇంకా అవకాశం ఇచ్చాడు. మనకంటే ముందు ఎంతమంది చనిపోయారండి,
కానీ ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే ఒక పాట. కళ్ళు మూసుకోండి, ఒక ప్రార్థన చేస్తాం. దయచేసి ఎవరు కలితే ఒక క్షణం మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మాతో మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాడు అన్న వాళ్ళందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదన్న వాళ్ళందరూ కూడా హృదయం మూసుకుని కళ్ళు తెరిచిన మీరు నరకానికి వెళ్తారు, మీ ఇష్టం. దయచేసి ఈ క్షణంలో ప్రార్థన చేసే సమయంలో మంచి మనసుతో ఉన్న వారందరూ కళ్ళు మూసుకోండి. దయచేసి దేవుని భయం ఉన్న వారందరూ కళ్ళు మూసుకోండి. పరలోకం వెళ్ళాలనుకున్న వారందరూ కళ్ళు మూసుకోండి. నిర్లక్ష్యంగా జీవించేవారు నరకానికి వెళ్ళిపోతాను పర్వాలనుకున్న వాళ్ళందరూ కళ్ళు తెరిచి చూడండి. అమ్మ, ఈ క్షణం ఒకే ఒక మాట నేను చెప్తాను. మరణం అందరికీ ఉంది. మన కళ్ళ ముందే యోహాను గారు ఈ లోకాన్ని వదిలేరు. ఆశ్చర్యం అనిపిస్తుంది, సంవత్సరం అప్పుడే తిరిగి వచ్చిందని. చూడు, దినాలు స్పీడ్కి వెళ్ళిపోతున్నాయి. ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఏ విధానంగా మనిస్తావో తెలియదు. ఇది తాత్కాలికమైన లోకం, తాత్కాలికమైన లోకం. కొంచెం కాలం అవుతుంది, ఏ క్షణం అవుతుందో తెలియదు. ప్రశ్న ఏంటంటే, నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, పాప క్షమాపణ పొందకుండా, మారు మనసు పొందకుండా, జీవితం మార్చుకోకుండా, దేవుని దాసులు చెప్పే మాట వినకుండా, దేవుని ప్రేమ చూపించకుండా ఒకవేళ ఈ క్షణం నువ్వు జీవిస్తుంటే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా సూటిగా చెప్తాను. నువ్వు అలా ఉంటే ఈ క్షణం మరణిస్తే నరకం ఎదుర్కోవాలి. ధనవంతులేగా దేవుని ప్రేమ కలిగి, ఏమి లేకపోయినా దేవుని విడిచిపెట్టకుండా, ఏమి లేకపోయినా ప్రభుని ఎరిగి, ఏమి లేకపోయినా దైవ సేవకులు చెప్పే మాట విని, ఏమి లేకపోయినా మారు మనసు పొంది దేవదూతల చేత పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి నీ గమ్యం సంగతి ఏంటంటే, ఒకరోజు ఈ విధానంగా నీకు వారు కూలికి పెడతారు తెలుసా. ఈ లోకం వదలాలి, ఏ రోజు తెలియదు. ఒకవేళ ఈ రోజు నీ జీవిత దినం ఆఖరైతే కళ్ళు ఎక్కడ తెరుస్తావు? నీ గమ్యం ఏంటి? అగ్నిగంధకాలతో మండే గుండము, యుగాలు కాలిపోయే స్థలం, యాతన పడే స్థలం, పండ్లు కొరికే స్థలం, రోదులు పడే స్థలం, అయ్యో ఎందుకు వచ్చాను నమ్ము కొట్టుకునే స్థలానికి వెళ్ళిపోతావా? లేదు, యేసుని నమ్ముకున్నా, జీవితం మారింది, పాపాలు క్షమించబడ్డాయి, దేవుడు నా జీవితాన్ని దీవిస్తున్నాడు, ప్రభు కొరకు జీవిస్తున్నాను, ఇతరులకు ఆ ప్రేమ చూపిస్తున్నాను, మారు మనసు పొందాను, ప్రవక్తలు చెప్పే మాట విన్నాను, అయ్యో నా జీవితం బాగుపడింది, ప్రభా నీ రాకడాన్ని సిద్ధపరచు అని చెప్పగలుగుతున్నావా? ఏది నీ తీర్మానం? ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా ప్రియ పొందగుతుంది, మహాపరిశుద్ధమైన మా దేవ, లోకసోత 16వ అధ్యాయంలో అనేక విషయాలు మీరు మా కొరకు పొందుపరిచారు. రాయబడిన మాటలు బట్టి కూడా స్తోత్రాలు. ఎవరి కొరకు అయితే ఈ సందేశాన్ని మీరు అందించారు వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నష్టపోకున్నట్లు కాపాడండి. లాజరు ఏ విధంగా అయితే దేవుని సహాయం పొంది తన ఈ లోక యాత్ర ముగించుకుని పరలోక పిలుపు అందుకుని అబ్రహామురమనే పరదేశంలోకి నిత్యము శాంతి సమాధానం ఉండే, కన్నీరు దుఃఖం ఏడ్పు లేని, మరణం లేని, రోగం లేని మహోన్నతమైన స్థలంలోనికి వెళ్ళారు ప్రభా. అలాగే మీ దాసులు కూడా ప్రభా, యోహాను గారు కూడా మీ అందు విశ్వాసం ఉంచి ఈ లోక యాత్ర ముగించుకుని పరమునికి వెళ్ళారని నమ్ముచున్నాం. అయితే మిగిలిన వారు, మిగతా 5 సహోదరులు ఉన్నారని ధనవంతుడు ఏ విధంగా అయితే బ్రతికున్న వారి గురించి తండ్రి ప్రాధాయపడుతున్నాడు, అలాగే మాకు మొన్న ఎంతో మంది వెళ్ళిపోయిన వారు ఒకవేళ ప్రభువు లేకుండా వెళ్తే వారు ఈ సమయంలో ఏడుస్తున్నారు. అయ్యో నా కుమారుడు ఉన్నాడు, నా కుమార్తె ఉంది, నా పిల్లలు ఉన్నారు, వారి స్థలానికి రావద్దని రొమ్ము కట్టుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రార్థన కనీసం ఈ దినమైన మీ ప్రియులు గుర్తించి మీ అందు పరిపూర్ణమైన విశ్వాసంలోకి వచ్చినట్లు సహాయపడమని కోరవచ్చు. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ గుడికి ఎంతవరకు సహాయపడేందుకు స్తుతిస్తూ నీకు అసలు లూద్ది మెలకొట్టి వారిని ప్రేమించాల్సిన ఇద్దరు కుమారులు, 2 కుమార్తెలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, మిత్రులు, స్థానిక సంఘం వీరందరిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ మిగిలిన కార్యక్రమంతో కూడా మీ మహిమార్థమే జరిగించి మహిమ పొందమని విశ్వాసంతో యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరిన వారికి, సకల పరిశుద్ధులకి, ఈ కుటుంబ సభ్యులకి ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి వచ్చిన వారందరూ కూడా ప్రేమ విందు ఏర్పాటు చేస్తూ వచ్చారు.